కొనసాగుతుంది. మరో రౌండ్ మిగిలి ఉంది. బహుశా అక్కడ కూడా ఓట్ల విషయంలో మెజార్టీ విషయంలో అటు ఇటు జరగవచ్చు, కానీ ఫలితం మాత్రం తారుమారయ్యే అవకాశం లేదు. ఎస్, మోదీ కూడా ట్వీట్ చేశారు. ఫలితాలపై మోదీ ట్వీట్ చేశారు. మూడోసారి గెలుపు తర్వాత ప్రధాని ట్వీట్ చేశారు. ఎన్డీఏ కూటమిపై దేశ ప్రజలు విశ్వాసాన్ని చూపారు అంటూ ఆయన ట్వీట్ చేశారు. కూటమి పట్ల చూపిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటాము అని మోదీ అంటున్నారు. ఎన్డీఏ కూటమికి 294 సీట్లను మాత్రమే కట్టబెట్టారు భారత ప్రజలు. 400 సీట్లను ఆశించారు. ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా 350 నుంచి 400 సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది అని అంచనాలు వేశాయి. అవన్నీ తారుమారైపోయాయి. ఇండి కూటమికి 231 వచ్చాయి. ఎన్డీఏ కూటమికి 294 వారి ఆధిక్యంలో ఉన్నారు, ఆధిక్యతను కనబరుస్తున్నారు. అయితే కూటమి పట్ల చూపిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటాము అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. భారతీయ జనతా పార్టీకి కూడా ఇది భారతదేశంలో గడ్డు పరిస్థితిగానే చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. 350 పైబడి స్థానాల్లో గెలుస్తాము అని నమ్మకం పెట్టుకున్న ఎన్డీఏ కూటమి భారతీయ జనతా పార్టీ కేవలం 294 స్థానాలకే పరిమితం కావాల్సి వచ్చింది. గత ఎన్నికల్లో 303 స్థానాలను సొంతంగా సాధించుకుంది. కానీ ఈసారి ఆంధ్రప్రదేశ్ అవసరం కేంద్రానికి ఏర్పడుతుంది. జేడీయూ నమ్మదగినటువంటి మిత్రుడు కాదు. జేడీయూ చాలాసార్లు పిల్లి మొగ్గలు వేసింది. నితీష్ కుమార్ చాలాసార్లు పిల్లి మొగ్గలు వేశారు. ఆయన 2015లో గెలిచిన తర్వాత ఆర్జేడీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆ తర్వాత ఆర్జేడీని వదిలి ఎన్డీఏతో చేయి కలిపారు. ఆ తర్వాత ఎన్డీఏను వదిలారు. ఇలా పిల్లి మొగ్గలు వేస్తూ వస్తున్నారు. కాబట్టి జేడీయూ నమ్మదగిన మిత్రుడు కాదు. కానీ ఆంధ్రప్రదేశ్ విషయంలో చంద్రబాబు ఖచ్చితంగా నమ్మదగిన మిత్రుడుగానే ఎన్డీఏకు ఉంటారు. ఆయన అవసరం, ఆంధ్రప్రదేశ్ అవసరం, చంద్రబాబు అవసరం, టీడీపీ అవసరం ఇప్పుడు కేంద్రంలో ఉన్న ఎన్డీఏకు చాలా అవసరమైన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే 272 స్థానాలు మ్యాజిక్ ఫిగర్. 272 స్థానాల్లో గెలిచిన కూటమి అధికారాన్ని చేపడుతుంది. ఎన్డీఏ కూటమి 294 స్థానాల్లో విజయకేతనాన్ని ఎగరవేస్తున్నప్పటికీ, ఆధిక్యతను కొనసాగిస్తున్నప్పటికీ ఇది భారతీయ జనతా పార్టీకి సొంతంగా నిర్ణయాలు తీసుకోవటానికి కళ్ళాలు ఉన్నాయి. ఆ కూటమి పార్టీల చేతిలో తాళ్ళు ఉంటాయి. భారతీయ జనతా పార్టీ సొంతంగా ఎవరిని సంప్రదించకుండా నిర్ణయాలు తీసుకోవటానికి, చట్టాలు చేయటానికి భారతీయ జనతా పార్టీకి అవకాశం లేదు. తాళ్ళన్నీ కూడా ఎన్డీఏ ప్రభుత్వం, ఎన్డీఏ గవర్నమెంట్ తాళ్ళన్నీ కూడా ఆయా కూటమిలో ఉన్న సభ్యుల చేతిలో ఖచ్చితంగా ఉంటాయి. అందులో ఒక తాడు ఆంధ్రప్రదేశ్ చేతిలో కూడా ఉంటుంది. భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అవసరం చాలా ఉంది. ఎన్డీఏ కూటమి కేవలం 294 స్థానాల్లో మాత్రమే ఆధిక్యతను కొనసాగిస్తుంది. అయితే ప్రధానిగా మూడోసారి గెలిచి మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి భారతదేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ రికార్డును మోదీ సమన్ చేసే అవకాశం ఉంది. ఇప్పటి వరకు జవహర్లాల్ నెహ్రూ ఒక్కరు మాత్రమే వరుసగా 3 సార్లు గెలిచి 3 సార్లు వరుసగా హ్యాట్రిక్ ప్రధానిగా ఉన్నారు. ఇప్పుడు మోదీ కూడా బహుశా హ్యాట్రిక్ ప్రధానిగా ఉండొచ్చు. కానీ మోదీ చేతిలో పూర్తి పగ్గాలు మాత్రం ఉండకపోవచ్చు, ఉండటానికి అవకాశమే లేదు. అలాంటి తీర్పును భారత ప్రజలు రాశారు. ఇప్పటి వరకు మోదీ చేతిలో పూర్తి పగ్గాలు ఉన్నాయి, 303 సీట్లు ఉన్నాయి. కాబట్టి మిత్రపక్షాల అవసరం లేకుండానే సొంతంగా నిర్ణయాలు తీసుకోవచ్చు. ఇప్పుడు ఏ చట్టం చేయాలి అన్నా మిత్రపక్షాలు అంగీకరించాల్సి ఉంటుంది, మిత్రపక్షాలు ఓట్ చేయాల్సి ఉంటుంది. అది లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ సొంతంగా నిర్ణయాలు తీసుకోలేదు. కానీ భారతీయ జనతా పార్టీ కూటమి, ఎన్డీఏ కూటమి సాధించిన విజయంపై మోదీ హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రజలకు ఆయన అభివాదం చేస్తూ ట్వీట్ కూడా చేశారు. మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసి ఆయన జవహర్లాల్ నెహ్రూ రికార్డుని సమన్ చేస్తారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత తొలి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన జవహర్లాల్ నెహ్రూ మాత్రమే వరుసగా 3 సార్లు హ్యాట్రిక్ ప్రధానిగా చరిత్ర సృష్టించారు. ఆయన ఇప్పుడు ఆ రికార్డ్ని మోదీ బ్రేక్ చేస్తున్నారు. కానీ మోదీ సొంతంగా నిర్ణయాలు తీసుకోవటానికి అవకాశం ఉండదు. అటువంటి తీర్పును ప్రజలు ఇచ్చారు. మూడో ప్రధానిగా అవకాశాన్ని ఇచ్చి జవహర్లాల్ నెహ్రూ రికార్డ్ని సమన్ చేసినప్పటికీ కూడా బీజేపీ ప్రభుత్వానికి కళ్ళెం వేసిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. 294 సీట్లలో మాత్రమే ఎన్డీఏ ఆధిక్యంలో ఉంటే 231 సీట్లలో ఇండి కూటమి ఆధిక్యంలో ఉంది. ఇతరులు 18 చోట్ల ఆధిక్యతను కనబరుస్తూ ఉన్నారు. సో చూడాలి ప్రభుత్వం ఏ విధంగా ఏర్పాటు చేస్తారు. అందులో మిత్రపక్షాల
పాత్ర దేశంలో ఏ విధంగా ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ పాత్ర ఏ విధంగా ఉంటుంది కేంద్రంలో అనేది ఇప్పుడు చాలా చర్చనీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్లో 164 స్థానాలతో కూటమి భారీ ఆధిక్యతను కూడా సొంతం చేసుకుంది. 135 సీట్లలో ఆధిక్యతతో గెలుపుతో టీడీపీ భారీ రికార్డును తన ఖాతాలో వేసుకుంది. వైసీపీ మాత్రం చాలా అవమానకరమైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. 151 సీట్లను సాధించిన ఏ పార్టీ కూడా ఇంత అవమానకరమైన రీతిలో ఓటమి పాలు కావడం అనేది బహుశా భారతదేశ చరిత్రలో ఇది తొలిసారి అయి ఉంటుందేమో. 11 స్థానాలకి వైసీపీ పరిమితమవుతున్న పరిస్థితి అక్కడ కనిపిస్తూ ఉంది. బహుశా అందులో కూడా 1-2 అటు ఇటు మారే అవకాశం కనిపిస్తోంది. 8 జిల్లాలలో ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి ప్రాతినిధ్యం లేదు. వైసీపీ ప్రస్తుతం 39% దగ్గరగా 40% ఓట్ షేర్ను ఆంధ్రప్రదేశ్లో సాధించింది. వైసీపీ సాధించిన ఓట్ షేర్ని మీకు చూపిస్తాను. ప్రస్తుతం అందుతున్న ట్రెండ్స్ ప్రకారం 39.39% ఓట్ షేర్ను వైసీపీ సాధించింది. టీడీపీ 45.64% ఓట్ షేర్ను సాధించింది. దగ్గరగా 8% పైబడి జనసేన ఓట్ షేర్ను సాధించింది. జనసేన ఇప్పుడు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీగా అవతరించబోతోంది. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీగా అవతరించే అవకాశం కనిపిస్తుంది. ఖచ్చితంగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీగా జనసేన అవతరించబోతుంది. జనసేన 2 ఎంపీ స్థానాలతో పాటు 21 అసెంబ్లీ అభ్యర్థులను పోటీ చేసిన అందరు అభ్యర్థులను జనసేన గెలిపించుకుంది. దీంతో జనసేన గుర్తింపు పొందిన రాజకీయ పార్టీగా అవతరించబోతుంది. ఇప్పటివరకు రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీగా మాత్రమే జనసేన ఉంది. ఇప్పుడు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీగా జనసేన అవతరించబోతుంది. ఓట్ షేర్ను మరొకసారి చూస్తే 39.39% ఓట్ షేర్ను వైసీపీ సాధించింది. దగ్గరగా